ప్రజాపాలన అంటే జనాలకు మేలు చేసేదో లేకుంటే తిప్పల పెట్టుకుంటా కీడు చేసేదో అర్థమే అయితలేదు. మరి లేకుంటే ఏంది? దసరా పండుగకు రేవంత్ రెడ్డి కొడంగల్ వస్తున్నాడని ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆపి జనాన్ని రోడ్ల మీద కదలకుండా చేసిండట పోలీసులు. అరే పండుగ సంబరం లేకుండా చేసిండేందని ఓపిక పట్టిన పబ్లిక్ ఒక్కసారి బాంబులై వేలిండ్రు. చూడుండ్రి ఎంతగానం కోపం ఎల్లగాక్కుతున్నారు. ఏంది గోసమాకు? మీ అధికారాన్ని చూయించుకునే దానికి మీ గొప్పలు ప్రదర్శించే దానికి మమ్మల్ని రోడ్ల మీద నిలబెడతారా అన్నట్టు ఆవేశం పూనిండ్రు. సరే సీఎం అన్నప్పుడు ట్రాఫిక్ జరిసేపు ఆపితే ఏం కాదు, కానీ ఈ గంటల కొద్ది రోడ్ల మీద నిలబెట్టి రుబాబ్ చేస్తే ఎట్లా? వికారాబాద్ జిల్లా కొండారెడ్డిపల్లె నుంచి దసరా పండుగ వేడుకలు అయిపోయినాక పరిగి మీద నుంచి కొడంగల్ పోవాలన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకేమున్నది, పరిగి కొడంగల్ చౌరస్తాలల్లా ట్రాఫిక్ నాపి కాలు నొయ్యంగా రోడ్ల మీద కిలోమీటర్ల కొద్ది బండ్లు కార్లు బస్సులను ఆపిండ్రట. మరి సీఎం రేవంత్ రెడ్డికి నడిమిట్లా ఆలస్యం అయితే జరసేపు జనాలను ఇడిచిపెడితే ఏమైంది కావచ్చు పోలీసులకు. అట్లా కాకుండా ఒక్కసారి ట్రాఫిక్ నాపి గంటల కొద్ది ఆపి పబ్లిక్ తిక్కలేసేటట్టు చేసిండ్రట. అందుకే గీ అన్న ఏమంటుండో ఒకసారి నుండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, బైక్ల పైన నిద్రపోతున్నారు, ఏడుస్తున్నారు. పోలీసులను అడిగితే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అని చెప్పేసి ఇప్పటికి 45 నిమిషాలకు ఎక్కువ అయింది. మరి ఇప్పుడు అడిగితే కూడా లాల్పాడ్ అతలో ఉన్నారంటే మాక్సిమం ఒక 20 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన కోసం ఇక్కడ వేలాది మంది జనాలను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. చిన్న చిన్న అమ్మాయిలు చిన్న చిన్న బాబులు చాలా ఇబ్బంది. అది కూడా డే టైమ్ లో అయితే ఏదన్నా సరి చేసుకుంటారు పబ్లిక్. ఇది నైట్ టైం 10 o'clock అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో కూడా జనాలను ఇబ్బంది పెట్టుడు అయితే సరికాదు. విన్నారా? రాత్రి 10 గంటలకు పాటలు పడుతున్నారట పబ్లిక్. పండుగకు పట్నం నుంచి పరిగికి పోయేటోళ్లకు పండుగ సంబరం లేకుండా చేసిండ్రట. ఊర్లలో ఉన్నోళ్లకు ఈగొస్తారని ఎదురు చూసుడు, వీళ్ళు ఇక్కడ రోడ్ల మీద పడిగాపులు కాసుడే అయిందట. ఏందో ఏమో కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పబ్లిక్ లైన్లల్లా రోడ్ల మీద నిలబడే అవుతున్నది తప్ప ఇంకోటి కాదన్నట్టే చేస్తున్నది సర్కారు. ఏం పరిపాలనో ఏమో పోన్రి.